కృష్ణా జిల్లా పామరు P4 కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. నియోజకవర్గ వ్యాప్తంగా 24 మంది విద్యార్థులు తమ ప్రతిభతో మంచి మార్కులు సాధించడం గర్వకారణమని, తపస్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించి సన్మానించడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ జన్ను శోభన్ బాబు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒక స్థాయి వరకే, అంటే డిగ్రీ లేదా పీజీ టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూస్ పెడతారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్కి అలా కాదు. ఒక యజ్ఞం చేయాలి, 1,00,000 మందితో పోటీ పడాలా. టాప్ క్రీమ్ సెలెక్ట్ అయితేనే ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ స్కూల్లో కొలువులు. మరి అలాంటి టీచర్స్, ఉపాధ్యాయుల యొక్క కనుసన్నాల్లో ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాణాలు పెంచుతూ, స్కూల్ని బ్రహ్మాండంగా రీఫార్మ్స్ చేస్తూ, అత్యద్భుతంగా అటు భోజన సదుపాయాలు, కిట్లు ఇవ్వటము, అదేవిధంగా బుక్స్ విషయంలో కానీ అన్నిట్లో కూడా ఒక నూతన వరవడికి నాంది పలికారు లోకేష్ బాబు గారు. తద్వారా ఈ రిజల్ట్స్ సాధించగలిగారు. దాంట్లో భాగంగానే 24 మంది పామర్ నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి టాపర్స్ని ఈ రోజున వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాం. వాళ్ళందరినీ నా చేతుల మీదుగా సన్మానించడం చాలా గర్వంగా ఉంది. ఈ సన్మానంలో భాగంగా తపస్వి ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి వారికి 24 మెంబర్స్కి 1000 రూపీస్ చొప్పున, మరి ఇక ఇతర చిన్న ఒక పెన్ కానీ ఇక ఇతర రివార్డ్స్ ఇవ్వడం కూడా వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా తపస్వి ఫౌండేషన్ వారికి. మరి ముఖ్యంగా సీతారత్నం గారు, మహేష్ గారు తపస్వి గుర్తుగా జ్ఞాపకార్థం ఈరోజు ఈ పిల్లలకి స్పాన్సర్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పామరు నియోజకవర్గ బళ్ళకెళ్ళే పిల్లలున్న తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీ పామర సేవకుడు, మీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక అవకాశం ప్రభుత్వ స్కూళ్ళకి ఇవ్వండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకు, దూరంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకు బస్సుల్లో ఇచ్చి పంపించటం మీరు చేస్తున్నారు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలోకి మీ బిడ్డను 1 సంవత్సరం చదివించి చూడండి. ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో దగ్గరగా చూడండి. రుజువు సాక్ష్యమే ఇంతమంది పిల్లల యొక్క మార్కులు. బ్రహ్మాండంగా ఉన్నత స్థాయికి, శిఖరాలకి చేరటానికి తొలిమెట్టు 10వ తరగతి మార్కులు బ్రహ్మాండంగా ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఈరోజు బ్రహ్మాండంగా ఉత్తీర్ణత సాధించారు. సో నేను తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసేది, రాబోయే జూన్కి ఒక అవకాశం గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వమని, తద్వారా మీ పిల్లలు ఏ రకంగా నాణ్యమైన విద్య, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండే విధంగా బ్రహ్మాండంగా తెలివితేటలు, బ్రహ్మాండంగా విద్యని ఏ రకంగా బోధిస్తే బాగుంటుందో అని శుతిమెత్తంగా విద్యని బోధించగల తెలివితేటలున్న విద్యా వ్యవస్థ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించమని తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు బ్రహ్మాండంగా ఉత్తీర్ణత సాధించి నియోజకవర్గానికి, తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్కి, ప్రభుత్వ స్కూల్లో ఉన్న టీచర్స్కి, ఎంఈఓస్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చిన ఆ పిల్లలందరికీ కూడా, పాస్ అయిన ప్రతి పిల్లలకు కూడా అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫెయిల్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే అధైర్యపడద్దు. 2-3 నెలల్లో మళ్ళీ రాయొచ్చు. ఫెయిల్ అయిన వాడు ఏమీ తక్కువ కాదు, పాస్ అయిన వాడు ఎక్కువ కాదు, అందరూ సమానమే. మీరు కష్టపడి మీరు ముందడిగేస్తే మీరు అనుకున్నది సాధించగలరని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, పిల్లలందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు వచ్చిన ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. విద్యే ప్రాముఖ్యం, మరి ముఖ్యంగా ఆడబిడ్డకి ఆ విద్యే ఆధారం. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలదు, సమాజంలో రీచ్ దేర్ గోల్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద ఇన్వెస్టర్స్, ద సపోర్టర్స్, ద స్పాన్సర్స్, సీతారత్నం గారు అండ్ మహేష్ గారు, ఇన్ మెమరీ ఆఫ్ అవర్ బిలవ్డ్ డాటర్ శ్రీ తపస్వి. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గారికి హార్ట్లీ వెల్కమ్ చెప్తుందండి పామర్ మండల విద్యాశాఖ కుటుంబం. మేడం
ఎల్ జెడ్పిహెచ్ఎస్ పామరు 555 మార్క్స్. Get ready to the next. Sunetri Radha Mahati. D. Sanjana Jyoti. సార్ ఇదే కాలేదా సార్ వస్తే చూడండి. Again, third place, Kalparpuri, ZPHS Dosapu. My parent. Next, Momo Mandal. చేయడం వల్ల ఫస్ట్ టైం 580+ క్రాస్ అయ్యారని వాళ్ళ ఎగ్జామ్ గారు అందరూ గర్వంగా చెప్తున్నారు సార్. సాంస్క్రిట్ బేస్డ్గా జరిగే స్కూల్ లైట్ ఎవరు వెళ్ళొద్దు, గ్రూప్ ఫోటో ఉంది. ఎమ్మెల్యే గారు ఎవ్వరు అండలేకపోయినా ఆ విద్య మహిళకి మహాశక్తిగా మహారాణిగా ఆ మహిళలందరినీ నిలబెట్టేది ఆ విద్య కాబట్టి ఆ విద్య ప్రమాణాలను పెంచుదాం. ఆ విద్యకు సంబంధించిన ఏ అవసరాలైనా ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో స్కూళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా మరమ్మతులు, స్కూల్కి సంబంధించిన మోడల్ స్కూల్ని కూడా తీర్చిదిద్దడం ఈ రకంగా జరుగుతుంది. సో నేను విజ్ఞప్తి చేసే తల్లిదండ్రులందరికీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ చూడండి, ఒక్కసారి మీ బిడ్డని అవకాశం ఇచ్చి చూడండి. బ్రహ్మాండంగా ఉత్తీర్ణులు అవుతారు. మీకు మాకు పేరు తెచ్చే విధంగా పిల్లలు ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.